వెల్కమ్ బ్యాక్ వారణాసి జంక్షన్. మేమైతే వారణాసిలో దిగిపోయామన్నమాట. దానాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాము. ఇది డైరెక్ట్ ఇంకా దానాపూర్ వెళ్ళిపోతుంది. ఇంకా వారణాసిలో దిగిపోయి మనం ఎక్కడైతే హోటల్స్ బుక్ చేసుకున్నామో, లేదు అంటే నియర్ బై మనం వెళ్ళినా కూడా కాశీ టెంపుల్ నియర్ బై మనకు హోటల్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తూ ఉంటాను, మినీ వ్లాగ్స్లో చూడండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ పెడుతున్నాను, చూసేవాళ్ళు ఉంటే చూసేసేయండి. నా చింతలు చూసారా, సూట్ కేసు ఎక్కి అసలు దిగనంటుంది. దాని ఆటలు అసలు మామూలుగా లేవు. అందరూ ఉన్న ఒకటి ప్లేస్ చేంజ్ అయ్యేసరికి అసలు ఆగట్లేదు, తగ్గేదేలే అంటుంది. సో దిగ్గానే మేము హోటల్కి వచ్చేసామన్నమాట. ఆత్మారాముని శాంతిపరచాలి కదా ఫస్ట్, ఎందుకంటే 1.5 day జర్నీ చేసేసరికి ఎలా పిచ్చోళ్ళు అయిపోయాం మేమైతే. ఇంకానే మేము ఒక బుక్ పట్టుకున్నాం కాబట్టి చాలా బాగా అనిపించింది, హౌజీ బుక్. దాంతో టైం పాస్ అయిపోయింది, అందరూ ఉన్నాం కాబట్టి. మోర్ వ్లాగ్స్ వచ్చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ మినీ వ్లాగ్స్ వస్తే కాశీ గురించి డీటెయిల్స్ అని ఇస్తాం. ఇక్కడ లంచ్ చేసేసుకొని మేము నెక్స్ట్ ట్రిప్ అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేస్కి వెళ్ళాము అనేది మీకు చెప్పేస్తాను. టైం అయితే అస్సలు వేస్ట్ చేయకూడదు కాశీ వెళ్ళినప్పుడు. సో గబగబా తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ అయితే వెళ్ళిపోయామన్నమాట. కాశీ వెళ్ళాలంటే శివాజ్ఞ కంపల్సరీ కావాలి. మాకు ఆజ్ఞ అయితే దొరికింది.